వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజు మందారాన్ని జీవన్ కిడ్నాప్ చేశాడు అని తెలుసుకొని జీవన్తో ఫైట్ చేసి ఆ రౌడీలందరినీ తప్పించుకొని మందారాన్ని ఎక్కడైతే దీపక్ పెళ్లి జరుగుతుందో అక్కడికి తీసుకువస్తూ ఉంటాడు. రూప సూర్యప్రతాప్తో, నాన్న నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ పెళ్లిని ఒక 10 నిమిషాలు ఆపండి, రాజు మందారాన్ని తీసుకువస్తాడు, మందారం బ్రతికే ఉంది, ప్లీజ్ నాన్న నా మాట నమ్మండి అని పాపం రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది రూపా నీకేమైనా పిచ్చి ఎక్కిందా? ఎందుకంటే 6 ఏళ్ల క్రితం చనిపోయిన మందారం ఇప్పుడు ఎలా బ్రతికొస్తుంది రూపా? నువ్వు ఎలా ఇది నమ్మగలుగుతున్నావు? ఈ పెళ్లిని ఎలా అయినా చెడగొట్టాలని నువ్వు కంకణం కట్టుకున్నావు. కానీ ఒకటి మాత్రం నిజం, ఏది ఏం చేసినా ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగే తీరుతుంది. పూజారి గారు మీరు మంత్రాలు ఆపద్దు. అక్క నువ్వు రూపం చూసుకో. దీపక్ నువ్వు తన మెల్లో తాళి కట్టు అని అంటారు సూర్యప్రతాప్. నాన్న ఒకసారి నేను చెప్పేది వినండి నాన్న అని పాపం వెళ్తూ ఉంటుంది రూపా ఏంటమ్మా నువ్వు, రా అని చెప్పి ఇంకా గట్టిగా రూపని వెనక్కి లాక్కొని వచ్చేస్తూ ఉంటుంది విజయాంబిక. దీపక్ ఆ పెళ్లి కూతురు మెళ్ళలో ఇంకా 3 ముళ్ళు వేస్తూ ఉంటాడనమాట. 1, 2 కరెక్ట్గా అలా వేసేలోపు ఇంకా అలా మందారాన్ని ఎత్తుకొని పాపం రాజు పరుగున గుడికి వస్తారు. అమ్మాయి గారు అని అంటాడు రాజు. ఒక్కసారిగా ఇంకా రాజుని చూసి, రాజు చేతిలో ఉన్న మందారాన్ని చూసి సూర్యప్రతాప్ షాక్లో ఉండిపోతారు. మందారం అని అలా ఇంకా లేచి షాక్లో చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్. రూప కూడా పాపం చాలా జాలిగా అలా ఇంకా చూస్తూ ఉంటుంది రాజు వైపు. విజయాంబిక, దీపక్, పెళ్లి కూతురు ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. పెద్దయ్య చూడండి, మందారం బ్రతికే ఉంది పెద్దయ్య, తను కోమాలో ఉంది అని చెప్తాడు రాజు. ఇంకా సూర్యప్రతాప్ అలా మందారం దగ్గరికి వస్తూ ఉంటారనమాట. మందారం నువ్వు ఇన్ని రోజులు బ్రతికే ఉన్నావా? నువ్వు బ్రతికే ఉన్నావని రూప చెప్పినా నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటారు సూర్యప్రతాప్. ఇంకా అలా దీపక్ అయితే చూస్తూ ఉంటాడు. ఇంకా దీపక్ వెంటనే ఒక ఐడియా వేస్తాడు. విజయాంబిక దీపక్కి సైగ చేస్తుంది. దీపక్ వెంటనే మందారం అని పరిగెట్టుకుంటూ మందారం దగ్గరికి ఏడుస్తూ వెళ్తూ ఉంటాడు. నా మందారం బ్రతికే ఉందా అని ఇంకా యాక్టింగ్ చేస్తూ ఏడుస్తూ ఉంటాడనమాట దీపక్. అయ్యో మందారం నువ్వు చనిపోయావేమోననుకొని నేను ఈ అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేసేసాను కదా మందారం, వేసేసాను కదా అని దీపక్ చాలా బాధపడుతూ ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు. రాజు అయినా అలా ఎలా కుదురుతుంది? చట్ట ప్రకారం మొదటి భార్య బ్రతికుండగా రెండో భార్యని పెళ్లి చేసుకోకూడదు. పెద్దయ్య మీరే దీనికి న్యాయం చెప్పాలి అని అంటాడు రాజు. విజయాంబిక వెంటనే ఆలోచించుకొని, తమ్ముడు నీకు ఒక విషయం చెప్పాలి తమ్ముడు. ఇప్పుడు ఈ రాజు మందారాన్ని తీసుకువచ్చాడు, కానీ ఇన్ని రోజుల తర్వాత కరెక్ట్గా మన దీపక్ పెళ్ళి అని ఫిక్స్ చేసినప్పుడే మందారాన్ని ఎందుకు తీసుకువచ్చాడు తమ్ముడు? అంటే మనపై పగ సాధించడానికి మందారాన్ని ఇదిగో ఈ రాజునే చంపేశాడు. చంపినట్టు నటించి తన్ని ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉంచాడు తమ్ముడు. రూపని వదిలించుకోవడానికే రాజు ఇలా చేశాడు అని అంటుంది విజయాంబిక. ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. ఇంకలా రాజు, విజయాంబిక గారు మీరు ఆడవారు కాబట్టి నాకు ఓపిక ఉంది కాబట్టి మిమ్మల్ని ఏమీ అనకుండా నేను సైలెంట్గా ఉంటున్నాను. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మీరు కాదు రూపని అడగండి, అమ్మాయి గారిని అడగండి. అమ్మాయి గారు మీరైనా నిజం చెప్పండి అమ్మాయి గారు, వీళ్ళు మాపై నిందలు వేస్తున్నారు. మందారం గురించి మన ఇద్దరం కలిసే కదా వెతికాం, మనం కలిసే కదా అన్ని నిజాలు తెలుసుకున్నాం, చెప్పండి అమ్మాయి గారు అని అంటాడు రాజు. ఇంకా రూప చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మాయి గారు మీరేమీ చెప్పరేంటి, చెప్పండి అమ్మాయి గారు అని అంటాడు రాజు. ఏమో రాజు నాకేమీ తెలీదు అని అంటుంది రూప. ఒక్కసారిగా సూర్యప్రతాప్, రాజు షాక్ అయిపోతారు.
అమ్మాయి గారు అని అంటారు. అవును రాజు, ఒకప్పుడు మందారం చనిపోయిందని నువ్వే చెప్పావు. నువ్వే తన్ని తీసుకువెళ్ళిపోయావు. తర్వాత నువ్వే తిరిగి తీసుకొచ్చి ఇప్పుడు నాకు తను బ్రతికే ఉందని చెప్తే ఎలా? నేను ఏం చేయగలను రాజు అని అంటుంది రూపా. ఇంకా అలా స్టన్ అయిపోయి ఉండిపోతాడనమాట రాజు. విజయాంబిక చాలా హ్యాపీగా చూస్తూ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది. విజయాంబిక ఎప్పుడైతే సూర్యప్రతాప్ రూపని పక్కకు తీసుకువెళ్ళమని చెప్తాడో కరెక్ట్గా ఇంకా తాళి కడుతున్నప్పుడు ఇంక విజయాంబిక పక్కకు తీసుకువెళ్ళి, ఏంటి రూపా, ఇప్పుడు మీరు ఏదైనా సీన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఆ రాజుగాడు మందారాన్ని తీసుకువచ్చి మీ ముందు చూపిద్దామనుకుంటున్నాడా? చూడు రూపా, ఇన్నాళ్ళు మీ నాన్నకి నువ్వడ్డుగా ఉన్నావు. లేకపోతే మీ నాన్న ఎప్పుడో పైకి పోయేవాడు. చూడు రూపా, నాకు ఆస్తి కంటే ఏది ముఖ్యం కాదు. ఇప్పుడు మందారం నిజంగా దీపక్ గురించి నిజం చెప్పిందనుకో, అప్పుడు నా కొడుకుని నా తమ్ముడు వదిలిపెట్టడు. అందుకే మేము ఒక ప్లాన్ వేశాం. ఈ నిజాలన్నీ బయటపడక ముందే సూర్యప్రతాప్ నా తమ్ముణ్ణి పైకి పంపించాలి అనుకుంటున్నాను. కాబట్టి మీ నాన్న బ్రతికే ఉండాలనుకో, నేను చెప్పినట్టు రాజుని నిందించడం మొదలుపెట్టు. నాకు ఏమీ తెలీదు అని చెప్పు. లేకపోతే నువ్వు నిజం చెప్పావనుకో, మీ నాన్న ఎప్పుడు పైకి పోతాడో నీకే తెలీదు అని బెదిరిస్తుంది విజయాంబిక. పాపం అదంతా గుర్తు చేసుకుంటూ రూపా అలా ఇంకా సైలెంట్గా ఉంటుంది. నన్ను క్షమించి రాజు, నాకు నిజాలు తెలిసినా నేను ఏది చెప్పే పరిస్థితిలో లేను రాజు అని మనసులో అనుకుంటుంది రూపా. అమ్మాయి గారు, మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అమ్మాయి గారు? మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతాడు రాజు. ఏయ్, ఆపరా నీ నాటకాలు. ఇన్ని రోజులు నా కూతురు రూపాన్ని నేను దూరం పెట్టాను. నీకు హెల్ప్ చేస్తుందని, నీ వైపు ఉంటుందని నేను నా రూపని అపార్థం చేసుకున్నాను. కానీ నువ్వు తన్ని కూడా ఎంతలా మోసం చేశావో ఇప్పుడే నాకు అర్థమైంది. చూసావా అమ్మ రూపా, ఇప్పటికైనా వీడి నిజస్వరూపం ఏంటో నువ్వు తెలుసుకున్నావా అని అంటారు సూర్యప్రతాప్. ఇంక పాపం రూప సైలెంట్గా ఉంటుంది. రేయ్ పోరా, మందారాన్ని ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపో అని అంటారు సూర్యప్రతాప్. చూడండి పెద్దయ్యా, నేను మందారంతోనే వచ్చాను. మందారం నా చెల్లెలుగానే నేను మందారాన్ని భావించాను. అలాంటి మందారాన్ని వదిలేసి నేను ఎలా వెళ్తాను? మీరు చేస్తుంది తప్పు. ఆ దీపక్కి మరో పెళ్లి చేశారు. ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు. కాబట్టి ఈ విషయాన్ని నేను కోర్టుకు తీసుకువెళ్తాను. మందారం కోమాలోండి బయటికి వచ్చి మందారం అంతటి మందారం ఎవరు తన్ని చంపాలనుకున్నారో చెప్పేలా చేసి అప్పుడు దోషుల పని చెప్తాను. వాళ్ళకి భూమిపై బ్రతుకు ఉండకుండా చేస్తాను. ఇదే నేను ఈ దేవుడి గుడిలో చేస్తున్నా శపథం అని పాపం మందారాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు రాజు. పాపం రూప చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో, మందారాన్ని తీసుకువెళ్ళిపోతున్నాడు మావయ్య అని దీపక్ అయితే చాలా బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటాడు. ఊరుకో దీపక్, అయినా మందారం ఎప్పుడు నిన్ను సంతోషంగా ఉండాలనే కోరుకుంది. నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని తెలిస్తే మందారం కూడా సంతోషంగానే ఫీల్ అవుతుంది. తను ఇవ్వలేని ప్రేమ తను ఇచ్చారని సంతోషపడుతుంది అని విజయాంబిక చెప్తూ ఉంటారు. ఇంక వెంటనే సూర్యప్రతాప్ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని క్షమించండి, జరిగిపోయిన పెళ్లి జరిగిపోయింది. మందారం బ్రతికే ఉందంటే మేము నమ్మలేక ఈ పెళ్లిని చేశాం. ఇప్పుడు దీపక్కి పెళ్లి కూతురికి పెళ్ళైపోయింది. ఈ విషయాన్ని మేము సరిచేయలేం. అలా అని తప్పుని ఒప్పుకోలేం. అందుకే చెప్తున్నాను, మీ అమ్మాయి కూడా మా ఇంటికి వచ్చే కోడలే అనుకుంటాను అని అంటారు సూర్యప్రతాప్. మీరు మా అమ్మాయికి అన్యాయం చేయనని మాటిచ్చారు. అది నాకు చాలు అని ఇంక అలా నమస్కారం చేసేసి పెళ్లి కూతురు దగ్గరికి వస్తారు. నీ కళ నెరవేరింది, నువ్విప్పుడు సంతోషంగా ఉండొచ్చు అని అంటుంది పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ. నీకు ఒక విషయం తెలుసా అమ్మా, ఆ దీపక్
నా మెడలో కేవలం 2 ముళ్ళు మాత్రమే వేశాడు. 3వ ముడి వేసేలోపు ఆ మందారాన్ని రాజు తీసుకువచ్చాడు. ఈ విషయం నేను కావాలని చెప్పలేదు, ఎందుకంటే మనకు కావాల్సింది డబ్బు అని అంటుంది పెళ్లి కూతురు. సేమ్ ఇటువైపు దీపక్ కూడా విజయాంబికతో, అవునా దీపక్ అని అంటుంది. అవును మమ్మీ, నేను 3వ ముడి వేసే లోపే ఆ రాజుగాడు మందారాన్ని తీసుకువచ్చేశాడు. అయినా మనకి ఐడియా ఉండి తప్పించుకున్నాం, కానీ లేకపోతే చాలా చాలా ప్రమాదం అయ్యేది మమ్మీ. నన్ను ముందు మావయ్య చంపేసేవాడు అని అంటాడు దీపక్. ఇప్పుడు కూడా మన ప్రమాదం ఏమీ మించిపోలేదు. ఆ మందారం కోమాలోండి రాకుండా మనమే ఏదో ఒకటి చెయ్యాలి. రూప వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇటువైపు పాపం రాజు అలా మందారాన్ని ఇంటికి తీసుకువస్తాడు. రాజు, ఏమైందిరా, ఏమైంది అని అప్పలనాయుడు, ముత్యాలు వీళ్ళందరూ రాజు గురించి అడుగుతూ ఉంటారనమాట. ఇంకా రాజు అయితే అలా పాపం మందారాన్ని తీసుకొని వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు. ఏమైందిరా అని అడుగుతారు. ఏమీ అవ్వలేదు నాన్న, మందారం బ్రతికే ఉందని నిరూపించినా జరగాల్సిందంతా జరిగిపోయింది, పెళ్ళి జరిగిపోయింది. అమ్మాయి గారు కూడా నా మాటని పక్కకి తీసుకువెళ్ళిపోయారు అని చెప్తాడు. పాపం అలా ఇంకా రాజు, అయ్యో ఆయన అమ్మాయి గారు నువ్వు కలిసే కదరా వెతికారు, ఆ విషయం ఎందుకు చెప్పలేదు అంటే, ఏమో నాన్న, అమ్మాయి గారి కళ్ళల్లో ఏదో బాధ కనిపించింది, ఆ బాధ ఏంటి అనేది నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా అందరూ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. విజయాంబిక, దీపక్ మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ, ఇప్పుడు మనం అనుకున్నట్టు పెళ్ళి జరిగిపోయిందని అందరినీ నమ్మించాం. ఇప్పుడు మనం అట్నిండట్టు ఫారెన్ వెళ్ళిపోతే ఎవరు ఏం చేయలేరు కదా మమ్మీ అని అంటారు. రే దీపక్, ఇది నాకు కుదిరే విషయం కాదు. నువ్వే ఎలా అయినా ఏదో ఒకటి చేయాలి. నేను ఇక్కడే ఉండి మేనేజ్ చేస్తాను. ఇప్పుడు నా జీవితం కంటే నీ జీవితమే నాకు ముఖ్యం. చూడు దీపక్, మీరిద్దరూ ట్రిప్కి వెళ్తున్నారని తమ్ముణ్ణి నమ్మిస్తాను. మీరిద్దరూ అమెరికా వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోండి అని చెప్తుంది విజయాంబిక. మమ్మీ, ఐడియా బాగుంది, కాకపోతే అని అంటాడు. దీపక్, నా గురించి ఆలోచించొద్దు, ఎందుకంటే నాదేముంది, నాకు నీ సంతోషమే ముఖ్యం, సరేనా అని ఇంకా నగలని చూస్తూ ఉంటుంది విజయాంబిక. దీపక్, ఈ నగలని వెంటనే తీసుకువెళ్ళి అమ్మేసి డబ్బులు తీసుకురా, సరేనా అని అంటుంది. సరే మమ్మీ అని ఇంకా దీపక్ అయితే అలా బయలుదేరే ముందు మళ్ళీ విజయాంబిక దగ్గరికి వస్తాడు. మమ్మీ, ఎందుకైనా మంచిది నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా అని అడుగుతాడు. నేనెందుకు దీపక్ అని అంటారు. లేదు మమ్మీ, ఇది గోల్డ్ మ్యాటర్ కదా, నాకంటే నీకే ఎక్కువగా తెలుస్తుంది, రా వెళ్దామని ఇంకా దీపక్ అండ్ విజయాంబిక బయటికి బయలుదేరుతారు. దీపక్, విజయాంబిక ఇంకా గోల్డ్ షాప్కి వెళ్ళి, ఇదిగోండి ఈ నగలని మేము అమ్మేస్తున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతుంది విజయాంబిక. ఇంకా నగలని అక్కడ ఉన్న వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఆ గోల్డ్ షాప్ ఓనర్ చెక్ చేసి ఒక్కసారిగా నగలను చూసి, మేడం ఇవి గిల్ట్ నగలు అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు విజయాంబిక అండ్ దీపక్. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు సేటు, సరిగ్గా చూడు, మేమెవరో తెలుసా, సీఎం గారి అక్కని నేను అని అంటుంది. మేడం, మీరు సీఎం గారి అక్క అవ్వచ్చు, పిఎం గారి అక్క అవ్వచ్చు, అదంతా రోల్డ్ గోల్డ్కి అవసరం లేదు కదా మేడం, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను నిజమే చెప్తున్నాను, ఇది దొంగ బంగారం మేడం, అసలు ఇది బంగారమే కాదు అని అంటాడు ఆ సేట్. ఒక్కసారిగా దీపక్, విజయాంబిక షాక్ అయిపోతారు. విజయాంబిక రూప మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంటే తను చెప్పింది నిజమేనా? రేయ్ దీపక్, రూప నిజమే చెప్పిందిరా, మనమే పట్టించుకోలేదు అని అంటారు. అవును మమ్మీ, పాపం రూప నిజమే చెప్పింది అంటే ఇదంతా నిజమేనమాట. ఇన్ని రోజులు మోసం చేసి ఇప్పుడు తాళి కట్టించుకొని ఈ హాయిగా ఉంటున్నారు, ఇదేంటి మమ్మీ, మనకి ఇలా జరిగిందేంటి అని అంటాడు దీపక్. ఏం చేస్తాంరా, కొన్నిసార్లు టైం అనేది మనకి అనుకూలంగా లేకపోతే ఇలాగే జరుగుతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని డల్గా ఇంటికి వెళ్తారనమాట. అలా ఇంకా వెంటనే దీపక్ అండ్ విజయాంబిక ఇంకా అలా పెళ్లి కూతురు దీపక్ దగ్గరికి వస్తుంది. ఏవండి,
ఏంటి అలా ఉన్నారు అని అడుగుతుంది. హే చైతి అని అంటాడు దీపక్. ఒక్కసారిగా పెళ్లి కూతురు షాక్ అయిపోతుంది. ఛీ, మీరు ఇలాంటి మనుషులని అస్సలు అనుకోలేదు. మాకు రోల్డ్ గోల్డ్నిచ్చి మమ్మల్ని మోసం చేస్తారా అని అంటాడు దీపక్. ఇంక వెంటనే ఆ పెళ్లి కూతురు విజయాంబిక దీపక్ని పక్కకు తీసుకువెళ్తుంది. ఏంటి, నగలను తీసుకువెళ్ళి టెస్ట్ చేయించారా అని అడుగుతుంది. టెస్ట్ చేయించక అమ్మో మేమే అనుకుంటే మాకంటే మోసగాళ్ళలా ఉన్నావు. చిచ్చి, నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు. ఇప్పుడే వెళ్ళి తమ్ముడికి నిజం చెప్తాను అని అంటుంది విజయాంబిక. చెప్పండి చెప్పండి ఆంటీ, నిజం చెప్పండి. నేను కూడా నిజమే చెప్తాను. ఆ మందారాన్ని చంపాలనుకుంది మీరేనని నాకు తెలుసు. ఎందుకంటే తను చనిపోయే వరకు వెళ్ళిందంటే దానికి కారణం నువ్వే అయ్యుంటావు. అయినా నేను నీ మొహం చూసి పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావా? కాదు, నేను మీ వెనకున్న ఆస్తిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దొరికిపోయాను, ఇప్పుడు బయటపడిపోయాను. దానిలో ఇంక దాచేసుకోవడానికి ఏముంది? అందుకే చెప్తున్నాను. చూడండి, సీఎం గారి దగ్గర ఆస్తి అంటే మనం వెలకట్టలేం, ఎంతో డబ్బులుంటాయి. కాబట్టి మనం కలిసి పనిచేస్తే మన డబ్బులు మనకొస్తాయి. ఎంతైనా ఆస్తి కొట్టేయచ్చు. కాబట్టి నాపై పగ పెంచుకోవడం కాదు, ఈ ఆస్తి తీసుకొని ఎలా బయటపడాలని ఆలోచించండి అని అంటుంది ఆ పెళ్లి కూతురు. మమ్మీ, తను చెప్తుంది నిజమే కదా అని అంటాడు. అలా ఇంకా దీపక్, రేయ్ నిజమే, కానీ మనం ఎలా బయటపడేది అని అంటారు. ఇదిగోండి ఆంటీ, ఒకసారి చూడండి, ఇది విషం. దీన్ని ఆ సూర్యప్రతాప్ తినే భోజనంలో కలపండి. అప్పుడు మీకు సరిగ్గా పనిచేస్తుంది. పొద్దున్న లేచేసరికి హార్ట్అటాక్తో చనిపోయారని అందరూ అనుకుంటారు, అంతే అని అంటుంది ఇంకా పెళ్లి కూతురు. ఒక్కసారిగా పెళ్లి కూతురుని చూసి, మమ్మీ తను మనకంటే ముదురుగా ఉంది మమ్మీ అని అంటారు. రేయ్ దీపక్, ఏదైతే ఏంటి, మనకు కావాల్సింది ఇప్పుడు పెళ్ళి. మనకి డబ్బు కావాలి, కానీ ఇంకా ఎవరు ఎట్టిపోతే మనకెందుకు? అయినా దాని మీద తోసేద్దాంలే, ఇదంతా రూపా చేసిందని చెప్దామని ఇంకా అలా విషయాన్ని తీసుకువెళ్ళి భోజనంలో కలుపుతూ ఉంటారనమాట వీళ్ళు. ఇంకా విజయాంబిక వాళ్ళు కలుపుతూ ఉంటే అలా ఇంకా అక్కడికి రూప వస్తుంది. రూప ఎక్కడ చూసేస్తుందో అని జాగ్రత్త పడి తెలియకుండా కలుపుతూ ఉంటారు. ఇంకా వెంటనే రూప అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా సూర్యప్రతాప్ అయితే భోజనం చేయడానికి వస్తూ ఉంటారు. భోజనం చేసి, అక్క రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళి నిద్రపోతాను అని ఇంకా అలా వెళ్ళి నిద్రపోతూ ఉంటాడనమాట సూర్యప్రతాప్. రేపటికి పని అయిపోతుంది, కానీ టెన్షన్గా ఉంది అని వెంటనే అలా ఇంకా దీపక్ అండ్ విజయాంబిక వెళ్ళి చూసేసరికి నిద్రపోతూ ఉంటాడనమాట సూర్యప్రతాప్. రేయ్ నాకెందుకో భయంగా ఉంది అని అంటుంది. భయమా? భయం ఎందుకు మమ్మీ? అయినా ఇప్పుడు ఎలాగో పని అయిపోతుంది కదా, కావాలంటే మనం వెళ్ళి చంపేద్దామని చెప్పి ఇంకా వెళ్ళబోతూ ఉంటే అప్పుడే వెనకాల నుండి రూప వస్తుంది. రూపం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా వెంటనే దీపక్ అండ్ విజయాంబిక ఇంకా రూప పక్కనే నించున్న తనైతే ఈ సూర్యప్రతాప్ని చూసి కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. సూర్యప్రతాప్ని అలా చూస్తూ ఉండిపోతారు. ఎంత ధైర్యంరా మీకు? మమ్మల్నే చంపాలనుకుంటారా? నన్ను చంపాలనుకుంటారా అని ఇంకా దీపక్ని బాగా కొడతాడు సూర్యప్రతాప్. రూప అలా ఇంకా చూస్తూ ఉంటుంది. నాన్న, నీకు ఎప్పటి నుండో చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వే వినలేదు. ఇప్పటికైనా నిజం తెలుసుకో నాన్న, వీళ్ళని ఎలా అయినా తరిమే అని చెప్తుంది. ఇంకా అలా తన్నైతే బయటికి గెంటేస్తాడనమాట. వెంటనే వాళ్ళిద్దరినీ సూర్యప్రతాప్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూప. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.